దీపావళి శుభాకాంక్షలు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యంతో చక్కగా సంతోషంగా హ్యాపీగా మీకు నచ్చినట్టుగా మీరు ఉండాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మీతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీ 2 lakhs ఫ్యామిలీ అనమాట. సో ఇంకా వెళ్ళాలి, ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలి. ఎందుకంటే మాకు మా ఫ్యామిలీకి జనాలతో ఉండడం ఇష్టం, మనుషులందరితో ఉండడం అనేది చాలా చాలా ఇష్టం. కాబట్టి మన ఫ్యామిలీ ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా దివాళీ చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటూ, ఇలా చక్కగా జ్యోతులు ఎలా అయితే వెలుగుతున్నాయో ప్రతి ఒక్కరి జీవితం కూడా అలాగే వెలుగుతూ సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో దివాళీ సెలబ్రేషన్స్ అనేది మా అమ్మవారి డెకరేషన్స్ ఇలా అయిపోయిందనమాట. మాది ముఖ్యంగా ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అక్కడ ఇన్వైట్ చేశారు. డెఫినెట్గా పండగ అనేది అందరితో కలిసి జరుపుకుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మేమందరం, మా ఫ్యామిలీ కూడా, ఇంకొంతమంది ఫ్యామిలీస్, మా ఫ్రెండ్స్ అందరం కూడా జాయిన్ అయ్యి ఒకే దగ్గర చేరి చక్కగా టపాకాయలు ఇవన్నీ కూడా కాల్చుకోబోతున్నాం. సో ఇప్పుడు మేమందరం అటు వెళ్ళిపోతున్నాం. అండ్ అలాగే మేము వేసుకున్నటువంటి బ్యూటిఫుల్ కాస్ట్యూమ్ చూసారా, ఈ ప్యాటర్న్ చూడండి. మేబీ నాకు బాగుందో లేదో నాకు తెలియదు, బట్ ఫస్ట్ టైం నేను ఇలాంటి డిజైనర్ వేర్ అనేది వేసుకుంటున్నాను. ఈ ఫుల్ హ్యాండ్స్ ఇదంతా నాకు తెలిసి మీకు కూడా నేను కొత్తగా కనిపించవచ్చు. మరి చక్కగా మెజెంటా అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో నాకు ఇన్స్టాలో ఉన్నటువంటి ఐరూస్ డిజైనర్ స్టూడియో నుంచి శిల్పా గారు కాల్ చేసి మీకు ఈ ప్యాటర్న్ బాగుంటుంది, మీరు ట్రై చేయండి అంటే ఇమీడియట్గా వాళ్ళ దగ్గర నేను చేయించుకున్నాను అనమాట. సరే కొత్తగా ట్రై చేయడంలో తప్పే ఉంది అని చెప్పేసి అనుకున్నా, బట్ మా వారు అండ్ మా పాప బాగుంది అని చెప్పేసి అన్నారు. మా ముగ్గురికి కూడా కాంబినేషన్ ఇచ్చారు అండ్ మా పాపకు కూడా బాగుంది కదా, చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. బ్యూటిఫుల్ కాస్ట్యూమ్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. సో బాగుందా లేదా అనేది ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి. అండ్ ఇది హారం చూసారా, అమ్మ ఇలాంటి జ్యువెలరీ నేను ఎప్పటి నుంచో ట్రై చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకసారి షూటింగ్లో వేసుకున్నాను, బట్ నాకు ఎప్పుడు కోరిక అనమాట ఇలా చక్కగా మహారాణి ఇలాంటి ఒక జ్యువెలరీ వేసుకోవాలని చెప్పేసి, చోకర్ వేసుకోవాలని. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏంటంత భారీగా అంటున్నారు, కానీ డెఫినెట్గా మనకి ఇష్టమైన కొన్ని మనం చేసేయాలి. అందుకని చెప్పేసి ఈ జ్యువెలరీ నేను అక్షిత ట్రెండ్స్ వాళ్ళ పేజ్లోంచి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో వాళ్ళని కూడా నేను డిస్క్రిప్షన్లో చక్కగా వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను. ఇలాంటి మంచి మంచి జ్యువెలరీస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. సో హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ డ్రెస్ విషయానికి వస్తే మళ్ళీ జస్ట్ ఫోన్లో నేను మెజర్మెంట్స్ అనేది పంపించేశాను అనమాట. నాది, మా వారిది, మా పాపది. ఆ మెజర్మెంట్ ప్రకారం ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చారు తెలుసా. ఇది సూపర్, నిజంగా శిల్పాజీ మీ డిజైనింగ్ అయితే సూపర్. అండ్ అక్షిత ఫ్రెండ్స్ అయితే నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కువగా జ్యువెలరీ తీసుకుంటూ ఉంటాను. మొన్న దసరాకు కూడా తీసుకున్నాను. సో నిజంగా యూనిక్ కలెక్షన్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. సో పండుగలో మీరు స్పెషల్గా హ్యాపీగా అందంగా కనిపించాలంటే వాళ్ళ దగ్గర ఆర్డర్ చేయాల్సిందే. సో మన ఐరోస్ డిజైనర్ స్టూడియో అండ్ అలాగే అక్షిత ఫ్రెండ్స్ వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అమ్మవారి పూజ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మేము ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ మిగతా ఫ్యామిలీస్ అందరినీ కూడా కలుస్తున్నాం అనమాట. మా హస్బెండ్ ఆల్రెడీ బయలుదేరిపోయారు, మేము కూడా బయలుదేరుతాం. చాలా కొద్దిసేపు అయితే సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అండ్ ఇక్కడ డెకరేషన్ చూసారా ఎంత బాగుందో, చూడండి సెటప్ అంతా. డెకరేషన్ మాత్రం అదిరిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పికాక్స్ది మాత్రం చాలా 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 బాగుంది.
హడావిడిగా మనం వెళ్ళి టపాకాయలు కాల్ చేసుకుందాం, ఎంజాయ్ చేసేద్దాం. పదండి. బాహుబలి దా ఆనందమే వేరు, అట్లే వేరు. చాలా కంఫర్టబుల్ గా ఉంది. అరగంట కాస్తుంది, మా డ్రెస్ లో కూడా ప్రాబ్లం లేదు. హ్యాపీ దివాళీ. భారీగా రెడీ అయిన తర్వాత టపాకాయలు కాల్చకపోతే కష్టంగా ఉంది కాబట్టి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాను. ప్రసాద్ గారు రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. డోంట్ వరీ కొత్త డిజైన్ అది, అసలు ఎవరికి తెలియదు ఆ డిజైన్ గురించి. ఉందండి పాతదే గాలిపోకల డ్రెస్. నువ్వే వెలిగించరా? నువ్వే వెలిగించరా రే? నో ప్రాబ్లం, నీకు అస్సలు ప్రాబ్లం ఉండదు. నీకు భయపడుతుంది రే, పెట్టరా పెట్ట. అదే బాంబు కాదురా, అంతే అంతే. కాస్ట్యూమ్ చాలా బాగుంది కదా, వేసేసుకున్నాను. బట్ టపాకాయలు కాల్చినప్పుడు ఇలాంటి కాస్ట్యూమ్ అసలు వేసుకోకూడదు కాబట్టి కాస్ట్యూమ్ మార్చేస్తే బెటర్. నాకు ఎందుకు ఈ కాస్ట్యూమ్ తీపుతాబట్లేదు, చాలా బాగుంది. మా వారికి కూడా ఈ కలర్ అండ్ కాంబినేషన్ బాగా నచ్చింది. సో చక్కగా మా దివాళీ హడావిడి అనేది ఇదిగోండి, చక్కగా మా ప్రియమైన మిత్రులతో సన్నిహితులతో ఇలా జరుపుకుంటున్నాం అనమాట. ఇంట్లో సెలబ్రేషన్ అయిన తర్వాత ముఖ్యంగా ఈ రోజు మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? లీవ్ ద స్టూడియో. మీకు ఆక్క కావాలా? సో లీవ్ ద స్టూడియోకి వచ్చాము. నార్మల్ గా అక్కడ మా హస్బెండ్ విక్రమాదిత్య రెడ్డి గారిది, ప్రసాద్ గారిది అనుబంధం ఏనాటి అనుబంధం అంటే దాదాపు ఒక
ఓకే, మా పెళ్ళై దాదాపు 14 ఏళ్ళు అయింది అనమాట. అప్పటి నుంచి వాళ్ళ అనుబంధం అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఎస్, సో ఫైనల్లీ దివాళీ రోజు ఇక్కడ ఇలా కలుసుకుంటున్నాం. అండ్ లీవ్ ద స్టూడియో అనేది పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే అసలు ప్రసాద్ గారు ఫొటోస్ తీస్తారండి మామూలుగా తీరు అద్భుతంగా. నేను ఇంత లావుగా ఉన్నానా, నేను సన్నగా అందంగా మాధవి గారిలా కనిపించేటట్టు కూడా ఆయన తీయగలరు. సో అలాంటి క్రియేటివిటీ థాట్స్ అన్నీ కూడా అక్కడ ప్రసాద్ గారి చేతుల్లో ఉంటాయన్నమాట. సో డెఫినెట్గా ఎవరికైనా ఫోటో దిగాలి అంటే ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై అయ్యే విధంగా అద్భుతంగా తీసి మరి ఇస్తారు. అంత సూపర్ ఫోటోగ్రాఫర్ మా అన్నయ్య ప్రసాద్ గారు. సో ఆయన మీద అభిమానంతో ఇలా చెప్తున్నాం. బట్ నిజంగా ది బెస్ట్ ఫోటోగ్రాఫర్ అని అనొచ్చు. అండ్ అలాగే మౌదన్ గారు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు అదే పర్సనాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అసలు రీజన్ ఏంటో కనుక్కోవాలి. సో వీళ్ళందరితో సరదాగా మా దివాళీ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది. పిల్లలు అక్కడ బయట హడావిడికి ఇంకా టపాకాయలు పేల్చుకుంటూనే ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా మేము డిన్నర్కి వెళ్తాం. ఆకలి వస్తుంది, వెళ్దామా? ప్రేమతో శ్రీవాణి వీలాగ్, ప్రేమతో శ్రీవాణి వీలాగ్ అని పర్టికులర్ గా మాధవి గారు ఎందుకు చెప్పారంటే 2004, 2005, 2006 మా టీవీలో ఎస్ ప్రేమతోని నేను బర్త్డే విషెస్ చెప్పేదాన్ని అనమాట. నేను లేటెస్ట్ చదివేదాన్ని, బట్ నాకన్నా ఇంకొంచెం మంచి మాటకారి మంచి అందగత్తే అని చెప్పేసి లైవ్ పెట్టి లైవ్ షో స్టార్ట్ చేశారు ప్రేమతో మీ మాధవి అని. అప్పుడు విక్రమ్ అనుబంధం చెప్పావు, మన అనుబంధం చెప్పాను. మన అనుబంధం వాళ్ళకంటే పెద్దది. యా లేదు మా ఆయనే ఫస్ట్ నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. మా ఆయన తర్వాత వాళ్ళిద్దరికంటే వాళ్ళిద్దరు అనుబంధం మాది పెద్దది చాలా. ఎస్, పెళ్ళికి ముందు నా స్కూల్ టైం నుంచి మా అనుబంధం అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, ఎప్పటికి ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ. ఇంకోటి ఏంటంటే మాధవిలతో డే 1 నుంచి డేరింగ్ అండ్ డాషింగ్ మామూలుగా కాదు, ఈవిడ మాట్లాడాలంటే ఓనికే. ఎనీవే సూపర్, నాకైతే హ్యాపీగా ఉంది. మీరందరూ ఎందుకంత సైలెంట్ గా ఉన్నారు, ఎందుకు అలా నన్ను చూస్తున్నారని నాకు అర్థం కావట్లేదు. నేను మాట్లాడడం ఆపేస్తే భోజనానికి వెళ్దామని వెయిటింగ్. వెజ్ భోజనం అంటే చాలా ఇష్టం. ఆవకాయ, ఒక రసం, అదంటే చాలా ఇష్టం. తిందాం తొందరగా, పదండి అయితే. చలో, ఈ మాటలు ఇంక ఇలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. మనం వెళ్ళి భోజనం చేద్దాం, ఎందుకంటే ఆకలికి నేను అస్సలు తట్టుకోలేను కదా. మీరు పదండి. పిల్లలు అబ్బా రాత్రి 11:30 అయినా వాళ్ళలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. 9:30 ఆ టైం చూడడం రాదా? ఇది ఎంత టైము? అదే టైం చూడరా అంటే నాకేం తెలుసు అంట. 9:30 కదరా, 11:30 టైమ్. 11:30 టైమ్. ఇంట్లో పూజ అయ్యేవరకు కొంచెం లేట్ అయిపోయింది. లేట్ అయింది. డెఫినెట్ గా లక్ష్మీ పూజ సాయంత్రమే చేయాలి కాబట్టి ఆ పూజ చేసుకుని ఇక్కడ వరకు వచ్చేవరకు కొంచెం లేట్ అయిపోయింది. సో ఇలా ఫైనల్ గా మా దివాళీ సెలబ్రేషన్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. హోప్ మీ అందరూ కూడా మా ఎంజాయ్మెంట్ ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. అండ్ ఇంకో విషయం, మీకు ఇంకా కమింగ్ వీడియోస్ అన్ని కూడా సెలబ్రేషన్స్ వీడియోసే ఉంటాయి. ఎందుకంటే మా ఇంట్లో ఒక పెద్ద పండుగ లాంటివి జరగబోతోంది. సో త్వరలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అప్పటివరకు మేడం అంతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. వన్స్ అగైన్ మీ అందరికి కూడా హ్యాపీ దివాళీ.